ఇంతవరకు ఈ విషయం బాగానే ఉంది. క్రైస్తవుల్లో చాలా రోజులుగా ఒక వివాదం తీవ్రంగా నడుస్తోంది. కొంతమంది అబద్ధమైన బోధనలు చేస్తున్నారని, అమాయకులైన క్రైస్తవులను మోసం చేస్తున్నారని ఒక ఆరోపణ. ప్రజలు విశ్వసించే మార్గంలోకి వారిని నడిపిస్తే ఎలాంటి అభ్యంతరం లేదు. కానీ వారిని మోసం చేసి వారి ద్వారా లబ్ధి పొందడం అనేది పూర్తిగా నేరం. బైబిల్ కూడా దీన్ని వ్యతిరేకిస్తుందనడంలో సందేహం లేదు. ఈ నేపథ్యంలో అసలు క్రైస్తవ్యంలో ఏం జరుగుతోంది, ప్రజలు మోసపోకుండా అసలు నకిలీ ఎలా గుర్తించాలి అనేది తెలియజేయడానికి నెంబర్ 1 న్యూస్ ప్రత్యేక కథనాలు ప్రసారం చేయడం జరుగుతోంది. ఇందులో భాగంగా చాలా మంది బైబిల్ పండితుల అభిప్రాయాలను నెంబర్ 1 న్యూస్ సేకరించింది. వారి అభిప్రాయాలతో పాటు క్రైస్తవులు విశ్వసించే బైబిల్లోని ఆధారాలతో, వాస్తవాలతో మీ ముందుకు వస్తున్నాం. అయితే ఈ కార్యక్రమం క్రైస్తవులకు వ్యతిరేకం కాదు. మీకు తెలియని ఎన్నో విషయాలు మీ ముందుకు తెచ్చే ప్రయత్నమే ఈ క్రైస్తవ్యంలో ఏం జరుగుతుందనే కార్యక్రమం. ముందుగా తెలంగాణలోని బెల్లంపల్లికి చెందిన ప్రవీణ్ కుమార్ అనే పాస్టర్ సువార్త విధానాన్ని ఒక్కసారి పరిశీలిద్దాం. క్రైస్తవ కుటుంబానికి చెందిన ప్రవీణ్ కుమార్ మొదటి నుండి క్రీస్తు బోధలకు అనుకూలంగా లేకపోయినా అనేక ఆటుపోట్ల అనంతరం చివరికి క్రీస్తు బోధనలకు ఆకర్షితులై చర్చికి వెళ్లడం ప్రారంభించారు. కొన్ని సమస్యల నేపథ్యంలో హైదరాబాద్కు వచ్చిన ప్రవీణ్ కుమార్ అక్కడ ఓ చర్చికి వెళ్లి క్రీస్తు బోధ నేర్చుకున్నారు. చిన్నతనం నుండే క్రైస్తవ బోధల వైపు మళ్లిన ప్రవీణ్ కుమార్ అనంతరం భార్య షారోన్ను వివాహం చేసుకున్న తర్వాత పూర్తిగా యేసుక్రీస్తు బోధలు చేయడానికి నిశ్చయించుకుని ప్రస్తుతం బలవంతమైన సువార్తను చేస్తున్నారు ప్రవీణ్ కుమార్. కల్వరీ మినిస్ట్రీస్ పేరుతో మినిస్ట్రీ స్థాపించిన ప్రవీణ్ కుమార్ దంపతులు ప్రస్తుతం దేశవ్యాప్తంగా సువార్తను ప్రకటిస్తూ అనేక మందికి యేసుక్రీస్తును పరిచయం చేస్తున్నారు. ప్రతి ఏడాది వీరు నిర్వహించే సభలకు వేల నుండి లక్షలాది మంది ప్రజలు బెల్లంపల్లికి వస్తూ వీరి బోధనలు వింటున్నారు. ఓ పుణ్యక్షేత్రంలా మారిపోయిన బెల్లంపల్లి ఒక్కసారి అక్కడికి వెళ్తే చాలు ఆశీర్వదించబడతాం అన్నట్టుగా ఆ ప్రాంతమంతా ప్రస్తుతం మారిపోయింది. ఇక్కడి వరకు బాగానే ఉన్నా వీరు చేస్తున్న బోధలు, విధానాలు మాత్రం గత కొద్ది కాలంగా విపరీతమైన విమర్శలు వస్తున్నాయి. అనేక మంది వీరి వద్దకు వస్తూ వీరి బోధలు వింటున్నారు. వీరి బోధనా పద్ధతులు మాత్రం బైబిల్కు వ్యతిరేకంగా ఉన్నాయని పలువురు బైబిల్ పండితులు విమర్శిస్తున్నారు. అసలు వీరేం చెప్తున్నారో, వీరి బోధనా పద్ధతులేంటో ఒక్కసారి చూద్దాం. ఈ వీడియో చూడండి. దెయ్యం పట్టిన వ్యక్తికి దెయ్యం వదిలించే విధానం. ఎందుకు వచ్చావు ఈయనలోనికి చెప్పు. ఎంతకాలం అవుతుంది వచ్చి? ఎంతకాలం అవుతుంది? నోరు తెరు, మాట్లాడు. ఎంతకాలం అవుతుంది? తలబట్టుకోవాలా? మీకు ఎంతకాలం అవుతుంది? చెప్పు, మాట్లాడు. మాట్లాడు. ఎందుకు పట్టుకున్నావు ఈయనని? ఏం చేస్తున్నావు? యవనస్తులు చెప్పు, ఏం చేస్తున్నావు? ఏం చేస్తున్నావు? చంపేయాలని చూస్తున్నావా? ఇక్కడ ఎవరున్నారు? ఎవరు నిన్ను వెళ్ళగొడుతున్నారు? చెప్పు. ఇది ఎవరి రక్తం? చెప్పు, ఎవరి రక్తం ఇది? యేసయ్య రక్తం. వెళ్ళిపోతావు ఇక? వెళ్ళిపోతావా? వెళ్ళిపోతా. ఈ యవనస్తులు ఇంకేం చేస్తున్నావు? ఏం చేస్తున్నావు? ఇంకా కాలిపోవాలి. ఈ రక్తములో కాలుస్తున్నావు. ఒక వ్యక్తికి దెయ్యం పడితే కొబ్బరి నూనె రాస్తూ సిస్టర్ షారోన్ దెయ్యాన్ని వదిలించారు. బైబిల్లో కూడా యేసుక్రీస్తు దెయ్యాల్ని వదిలించారని చెప్తున్నా ఇప్పుడు చేస్తున్న ఈ పద్ధతులపై కొన్ని విమర్శలు వస్తున్నాయి. ఎవరు దెయ్యాలవుతారు? ఎవరు మనుషులను పట్టి ఇబ్బంది పెడతారు? చనిపోయిన మనుషులు దెయ్యాలవుతారా? పాస్టర్లు దెయ్యాలను వదిలిస్తారా? నువ్వు మాంత్రికురాలువా? చెప్పు, చాతబడి నువ్వేనా వదిలింది? గట్టిగా చెప్పు, గట్టిగా చెప్పు, నమ్మకు. నేనే. ఇగో ఆమె ఏమైతుంటే చెల్లి అవుతుంది. నువ్వేనా వదిలినావు చాతబడి? చెల్లి అవుతుంది కానీ వద్దని నేనే చేసిన. నువ్వే చేసినా? ఏం పేరు నీ పేరు? నా పేరు ఉంది సార్. చంద్రకళ? లేదు. ఏం పేరు? ఓ నీ పేరేం పేరు? నా పేరు
లలితమ్మ ఆ? లలితమ్మ లలితమ్మనా? మరి ఎందుకు ఈర్ష నీకు ఆమె మీద? ఎందుకు ఆమె మీద అంత ఈర్ష? నీ చెల్లెనా అక్కనా? చెల్లి అవుతుంది. చెల్లె అవుతుందా? పెద్దనైనా కూతురు. పెద్దనాయన కూతురా? పాప మొదలు పెడతావా ఇక మరి? సరే సరే గట్టిగా చెప్పు. పెడతా. వెళ్ళిపోయిక సరేనా? వెళ్ళిపోతా. ఎప్పుడు రావద్దు. సరే. చేయి పైకి పెట్టు, పైకి పెట్టు బంగారం, పైకి పెట్టు. శ్రావములు వెళ్ళిపో 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 వెళ్ళిపో. ఆమె క్రైస్తవులు విశ్వసించే బైబిల్లో యేసుక్రీస్తు కూడా దయ్యాలు వెళ్లగొట్టిన సందర్భాలున్నాయి. అయితే చనిపోయిన వారు దయ్యాలుగా మారే అవకాశం లేదని బైబిల్ చెప్తుంది. ఇప్పుడు కొంతమందిని పట్టి పీడిస్తున్నాయని చెప్తున్న దయ్యాలు మాత్రం దేవుని వద్ద నుండి భూలోకానికి నెట్టివేయబడిన దూతల సమూహంగా క్రైస్తవులు చెప్తున్నారు. ఈ దయ్యాలే మనుషులకు కనిపించకుండా వారిని భయపెడుతూ దేవుని నుండి వారిని దూరం చేసే ప్రయత్నం చేస్తుంటాయని వారంటున్నారు. బైబిల్లో దయ్యాలు అనేవి ఉన్నాయండి. చనిపోయిన వాళ్ళు దయ్యాలు కారని బైబిల్లో రాసింది. మనం లూకాసు వార్త 16వ అధ్యాయం ఆధారంగా చేసుకుంటే లాజరు ధనవంతునికి వచ్చిన భాగంలో 21వ వచనం నుండి 26 వరకు రాసి ఉంటుంది. ఈ భాగంలో లాజరు చనిపోతాడు, ధనవంతుడు చనిపోతాడు. ఆ ధనవంతుడు చనిపోయి తక్షణమే పాతాళంలోకి వెళ్ళిపోయాను అని రాసింది. అంటే చనిపోయిన వ్యక్తి మరుక్షణంలో పాతాళంలోనికి వెళ్ళిపోతాడు. లేకుంటే అతడు భక్తుడయ్యుండి చనిపోతే పరదేశికి వెళ్ళిపోతాడు. ఇది బైబిల్ చెప్పే సందేశం. కానీ మనిషి దయ్యాలు అవుతాడనేది బైబిల్ సంబంధమైన బోధ కాదు. అది బైబిల్ ఎక్కడ చనిపోయిన మనుషులు దయ్యాలు అవుతారని లేదు. కానీ దయ్యాలు ఉన్నాయి. పరలోకం నుండి పడిపోయినటువంటి దురాత్మల సమూహాలు ఉన్నాయి. వారి దూతల సమూహం దేవునికి విరోధంగా పాపం చేసి వాళ్ళు దేవుని సన్నిధి నుంచి పడిపోయారు. వాళ్ళే అపవిత్రాత్మలని దయ్యాలు అని బైబిల్లో వ్రాయబడి ఉన్నాయి. ఇక ప్రవీణ్ కుమార్ చేస్తున్న విధానం మాత్రం బైబిల్కు అనుకూలంగా లేదని పలువురు బైబిల్ పండితులు అంటున్నారు. యేసుక్రీస్తు దయ్యాలు పట్టి క్రింద పడిపోయిన వారిని లేపారు, కానీ వీళ్ళలా మామూలుగా ఉన్న వారిని మాత్రం క్రింద పడేయలేదు. కానీ వీళ్ళు మాత్రం వ్యక్తులను స్టేజ్ పైకి పిలుస్తున్నారు, టచ్ అంటూ క్రింద పడేస్తున్నారు. క్రింద పడి కొట్టుకునేలా చేస్తూ వ్యక్తిని ఇబ్బంది పెట్టే చర్యలు వీరు తమ బోధనా విధానంలో ఎక్కువగా చేస్తున్నారు. ఇక్కడ ఒక లూసిఫర్ ఉన్నది. ఎక్కడున్నావులే? లూసిఫర్ ఉన్నది ఇక్కడ. లెగాల కిదర్ హై ఉఠో, లూసిఫర్ కిదర్ హై ఉఠో, ఉఠో. ఎక్కడున్నావులే లూసిఫర్లే? వస్తావా ఇంకోసారి మళ్ళీ? వస్తావా? వస్తావా? చెప్పాలా? వస్తావా? బైబిల్లో ఒక యువకుడు దెయ్యం పట్టి క్రింద పడి కొట్టుకుంటుంటే యేసుక్రీస్తు వెళ్లి ఆ యువకుడికి పట్టిన దయ్యాన్ని వదిలించి పైకి లేపుతాడు. Jesus of Nazareth, thou come to destroy us? I know thee who thou art, Holy One of God. Hold thy peace and come out of him. ఇదే తరహాలో దయ్యాలు వదిలించే సందర్భాలు బైబిల్లో మరికొన్ని కూడా ఉన్నాయి. మరి యేసుక్రీస్తు దయ్యం వదిలించిన విధానంతో పోల్చితే ప్రవీణ్ కుమార్ దంపతులు దయ్యాలు వదిలిస్తున్న విధానం పూర్తిగా వ్యతిరేకంగా ఉంది. మామూలుగా ఉన్న వ్యక్తులు స్టేజ్ పైకి వస్తే వీళ్ళు టచ్ అంటూ వారిని క్రింద పడేస్తున్నారు. బైబిల్ పండితులు కూడా ఈ విధానాన్ని పూర్తిగా తప్పుపడుతున్నారు. అసలు టచ్ అంటూ బైబిల్లో ఎవరూ అనలేదని, ప్రస్తుతం చేస్తున్న ఈ విధానం బైబిల్కు పూర్తిగా వ్యతిరేకమని అంటున్నారు. దీనికి ఒక్కటే సింపుల్ ఆన్సర్ ఉంది. ఒకసారి పౌలు గారు మాట్లాడుతూ ఉంటే ఆ కిటికీలో కూర్చొని ఉన్నాడు ఐతుకు అని ఒకడు. వాడు కింద పడిపోయి చచ్చిపోయాడు. అప్పుడు పౌలు వెళ్ళి అతన్ని లేపాడు. అంటే అతడు పడిపోతే పౌలు లేపాడు, కానీ పడగొట్టి లేపలేదు కదా.
ఎవడన్నా పడిపోతే వాడిని లేవనెత్తండి, అంతేగాని వాడిని పడగొట్టి మళ్ళా లేపటం ఈ డబుల్ వర్క్ ఎందుకు పెట్టుకుంటారు మీరు అని నా సలహా. పడగొడితే నాలో దేవుని శక్తి ఉన్నది అని, పడగొట్టడంలో లేదు దేవుని శక్తి, పడిపోయిన వాడిని లేపడంలో ఉన్నది దేవుని శక్తి. ఒకవేళ నువ్వు పడిపోతే నేను వచ్చి లే అని లేపుతా. పేతురత్త జ్వరంతో పడి ఉన్నది, అవునా? అంతేగాని యేసు ప్రభు వచ్చి ఓ పేతురత్త నువ్వు పడిపోమ్ము అని పడిపోయిన తర్వాత లెమ్ము అని అనలా. అంచేత ఆమె అప్పటికే పడిపోయింది, పడిపోతే ఆయన చేయిచ్చి లే అని అన్నాడు, అంటే లేచింది. బైబిల్ అంతటా కూడా యేసు ప్రభు పడిపోయిన వారిని లేపడానికి వచ్చినట్టే చెప్పబడింది. అందుకని ప్రభువును మహిమపరచడానికి పడిపోయిన వాళ్ళని లేపుదాం రండి. అనేక మంది పతనావస్థలో ఉన్నారు, అనేక గృహాలు విచ్ఛిన్నమైపోతున్నాయి, కుటుంబాలు పాడైపోతున్నాయి, పురుషులు స్త్రీలు పడిపోతున్నారు, అంత పడిపోతున్నారు. వాళ్ళని లేపుదాం. మళ్ళా ఈ డబుల్ ప్రాసెస్ ఎందుకు అని ప్రేమతో నేను హెచ్చరిస్తున్నా. బైబిల్ పండితులు చెప్తున్నట్లు పడిపోయిన వారిని లేపి వారి జీవితాలను బాగు చేయాలి కానీ దెయ్యాల పేరుతో, దురాత్మల పేరుతో వారిని క్రింద పడేసి ఇబ్బంది పెట్టడం, బైబిల్కు వ్యతిరేకమైన పద్ధతులు పాటించడం అనేది పూర్తిగా ప్రజలను మోసం చేయడమే. వస్తావా? చెప్పాలా? వస్తావా? క్రైస్తవ్యంలో ఏం జరుగుతుంది? మరిన్ని వివరాలు తెలుసుకునే ముందు చిన్న బ్రేక్ తీసుకుందాం. వెల్కమ్ బ్యాక్ టు క్రైస్తవ్యంలో ఏం జరుగుతుంది.